హలో స్టూడెంట్స్, ఈ క్లాస్ లో మనం ఒక టెక్స్ట్ ఎట్లా స్క్రోల్ చేయాలి ఆ టాపిక్ మనం కవర్ చేస్తున్నాం. సో మనకి ఇక్కడ మార్క్యూ ట్యాగ్ ఉంది. సో యూజింగ్ ద మార్క్యూ ట్యాగ్ మనం ఏదైనా పర్టికులర్ టెక్స్ట్ మనం స్క్రోల్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ నేను ఏదైనా టెక్స్ట్ రాస్తున్నా, సంథింగ్ వెల్కమ్ టు HTML, ఇది ఒక హెడింగ్ లో కన్వర్ట్ చేసుకుంటా. సో H1 ఓపెన్ అండ్ H1 సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత ఈ ఫైల్ ఓపెన్ చేస్తున్నా, నేను ఫైల్ నెంబర్ 25. ఇక్కడ చూడండి, సింపుల్ గా మనకు ఈ పర్టికులర్ టెక్స్ట్ స్క్రోల్ అవుతుంది. ఓకే, అండ్ ఏదైనా మీకు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలంటే ఇది కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్స్ టు సంథింగ్ ఎల్లో చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నా, ఎల్లో వచ్చేసింది, రైట్. అండ్ ఇక్కడనే మనకు ఏదైనా కలర్ కూడా చేంజ్ చేయాలంటే అది కూడా మనం చేంజ్ చేయొచ్చు. సింపుల్ గా మనం ఫాంట్, మన దగ్గర ఫాంట్ ట్యాగ్ ఉంది. సో ఫాంట్ కలర్ ఈక్వల్స్ టు సంథింగ్, ఇక్కడ బ్లూ తీసుకుంటున్నా. ఓకే, రిఫ్రెష్ చేస్తున్నా. సో ఇక్కడ మనకు బ్లూ వచ్చేసింది. ఓకే, అట్లానే ఇది సైజ్ కూడా మనం ఇంక్రీజ్ చేయాలంటే 0 to 7 మనం మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 5 మెన్షన్ చేస్తున్నా, సేవ్ చేస్తున్నా, రీఫ్రెష్ చేస్తున్నా. సో 5, 7 యాడ్ చేసేస్తా. సో ఐ థింక్ 7 ఇస్ ద హైయెస్ట్. ఓకే, సో ఇట్లా మనకు సైజ్ కూడా ఇంక్రీజ్ అయింది. సో యూజింగ్ ద మార్క్ ట్యాగ్ మనం ఈజీగా స్క్రోల్ చేయొచ్చు. ఓకే, ఇంటర్వ్యూ అడుగుతారు, ఇంతకు ముందు మనం మార్క్ ట్యాగ్ లో రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, అప్ డౌన్ అన్ని పర్టికులర్ డైరెక్షన్ లో మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు డైరెక్షన్స్ మనకు HTML5 వర్షన్ లో డైరెక్షన్స్ అన్ని అది ఆల్రెడీ రిమూవ్ అయిపోయింది. సో ఇప్పుడు ఆప్షన్ లేదు మనకు. ఇంతకు ముందు HTML4 లో ఆప్షన్ ఉంది. సో ప్రజెంట్ వర్షన్ HTML ఏముంది, 5th వర్షన్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఆ పర్టికులర్ ఆప్షన్ లేదు. ఇంతకు ముందు డైరెక్షన్ కూడా ఒక అట్రిబ్యూట్ ఉంది, దాంట్లో మనం ఆ డైరెక్షన్స్ కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు అట్లా లేదు. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఏదైనా డౌట్, క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి.